మీ నేమ్ ఏంటి? నిఖిల్. ఓకే ఫైన్. బిగ్ బాస్ సీజన్ 8 వచ్చింది తెలుసా? తెలుసు. సో హౌస్ లోకి ఎవరు వెళ్తే బాగుండు? ప్రెసెంట్ ఉన్న కామెడియన్స్ కానీ యాక్టర్స్ కానీ ఎవరు వెళ్తే బాగుండు? అగిపెట్టి మచ్చా మాలూమ్ తెరేకో. అగ్గిపెట్టి బచ్చా తెలుసు. అగిపెట్టి మచ్చా తెలుసా? తెలుసు. వచ్చి ఎలా ఉంటుందో తెలుసా? ర్యాంప్ లో ఉంటది. ఓ మై గాడ్, అగ్గిపెట్టి బచ్చా రావాలంటావా? అంతే. ఓ మై గాడ్, వస్తే ఎలా ఉండబోతుంది అంటావు? నీ అక్క అంటాడు అంతే, ఇంకేం ఉండదు అక్కడ. మాట ముందు ఒక అక్క, తర్వాత ఒక అక్క పెడతాడు అక్కడ. ఎవరైనా ఆడి జోలికి వస్తే ఏం చేస్తాడు? ఎగిరితా అంతా నీ అక్క. సో ఫుల్ నువ్వు ఇలా చెప్తుంటేనే ఎంటర్టైన్మెంట్ ఉంది. అతను ఆ పర్సన్ బిగ్ బాస్ కి వెళ్తే ఇంకెలా ఉండదు? ఇంకేం ఉండదు అక్కడ. నో ఓట్స్ అక్కడ. ఇప్పుడేం అక్కడ మొత్తం చూడాలి. ఇప్పుడు మనం అక్కడ సీన్ ఏం జరిగిద్దో అక్కడ చూడాల్సిందే. వస్తే చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతారా? రిలాక్స్ అవ్వచ్చా ఆయన వస్తే? రిలాక్స్ అయితే ఇంకేం లేదు, బీపులు వేసుకోవాలి అక్కడ. విడిగా అగ్గిపెట్టి వచ్చే వీడియోస్ వస్తే ఎంత హ్యాపీగా ఉండిద్దు. బిగ్ బాస్ లో అయితే ఏముంది, బూతులు లేకుండా బూతులు లేకపోతే అసలు ఎవరికి వచ్చి చెప్పండి, అసలు ఎంటర్టైన్మెంట్ రాదు కదా. సో అగ్గిపెట్టి మచ్చ వస్తే బాగుంటుంది నీ ఒపీనియన్? చాలా బాగుంటది. ఎవరు వస్తే బాగుంటుంది? చాలా రాజు డేంజర్స్ మళ్ళీ 1 2 3 ఓకే 1 4 3 ఓకే అంతే. యువశేఖర్ కొడంగల్. ఓకే ఇంకా ఉప్పల్ బాలు మాలూమ్ తెరేకో. ఉప్పల్ బాలు ఓకే తెలుసు తెలుసు. వైజాగ్ వైజాగ్ హైదరాబాద్ మేబీ వైజాగ్ అనుకుంటాం. ఆడే వచ్చినారు. వస్తే బాగుండు. ఉప్పల్ బాలు వస్తే బాగుంటది. అంతే, సరదాగా ఉండిద్ది అంట. అంతే. నీ ఒపీనియన్ అది? అంటే ఇప్పుడు ట్రెండింగ్ లో ప్రెసెంట్ ట్రెండింగ్ లో వాళ్ళే ఉన్నారు కదా. సో అయితే మచ్చాక్ కూడా విజయవాడలో ఉన్నారు బాగా. ఉన్నారు, చాలా మంది ఉన్నారు. వచ్చేసింది చూసావా? చూసాను. ఎలా అనిపిస్తుంది? బిగ్ బాస్ వచ్చేస్తుంది కదా సీజన్ 8. పర్లేదన్న, బాగానే ఉంది. ఎవరు వస్తే బాగుంటుంది? హౌస్ లోకి ఎవరు వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నా? అగ్గిపెట్టి మంచిగా ఉన్నాడు. అగ్గిపెట్టి మచ్చానా? ఎందుకు ఆయన రావాలనుకుంటున్నా? ఎంటర్టైన్మెంట్ బాగా చేస్తాడు. ఎంటర్టైన్మెంట్ బాగా చేస్తాడు. సో ఆయన వీడియోస్ వస్తేనే ఇలా కొట్టుకుంటాడు, అవి చూడటమే నవ్వేసుకో. లేదు, అందరినీ తిడతా ఉంటాడు కాబట్టి కొంచెం ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది. తిడతాడేమో అందరిని నీ అక్క అని, కాబట్టి వస్తే బాగుంటుంది. సో ఆయన కూడా ఒక సపోర్ట్, ఒక బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారా? ఇంకెవరు వస్తే బాగుంటుంది? అంటే యాంకర్స్ ఉన్నారు, చిన్న చిన్న యాంకర్స్ ఉన్నారు. సుధీర్ వస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది. సుధీర్ వస్తే బాగుంటుంది అన్న. సుధీర్ ఆల్రెడీ మూవీస్ లో ఉంటున్నాడు, బట్ వస్తే బాగుంటుంది అంట. చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సో సుధీర్ అండ్ అగ్గిపెట్టి మచ్చ నీ సైడ్ నుంచి వాళ్ళు వస్తే బాగుంటుంది. అవును. సో ఎలా ఉండబోతున్నారు? 7కి మించి ఉండిద్ది అంటారా? 8 వాళ్ళిద్దరూ వస్తే గనక అంతకు మించి ఉండిద్ది. అంతకు మించి మాత్రం రావాలంటావు? రావాలి. ఓ అమ్మ, అగ్గిపెట్టి మచ్చ ఎక్కడ ఉన్నాడు? విజయవాడలో ఎక్కడ ఉన్నావు? నీ ఆ గురించి ట్రెండ్ ఫ్యాన్స్ అన్న, ఫ్యాన్స్. అగ్గిపెట్టి మచ్చ బిగ్ బాస్ లోకి హౌస్ లోకి ఎవరు వస్తే బాగుండు? అగ్గిపెట్ట మచ్చ, కుమార్ అక్క, వీళ్ళందరూ వస్తే కొంచెం బాగుంటుంది. అగ్గిపెట్టి మచ్చ, కుమార్ ఆంటీయా? కుమార్ ఆంటీ. ఎందుకు ఆలే రావాలనుకుంటున్నా? ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ ఫుల్ గా ఉంటుంది. అగ్గిపెట్టి మచ్చ వస్తే అసలు మాస్ ఇంకా మామూలుగా ఉంటుంది. అంతా అగ్గిపెట్టి మచ్చ అంటారు చాలా మంది. అగ్గిపెట్టి మచ్చ అంటే అదొక బ్రాండ్, అంటే మేమంతా ఆయనకి ఫ్యాన్స్. ఓకే, మరి కుమార్ ఆంటీ వచ్చింది అంటారా? కుమార్ ఆంటీ వస్తే బాగుంటుంది అంటారా? కుమార్ ఆంటీ అంటే ప్రతి సీజన్ లో ఎవరో ఒకరు షెఫ్ ని పెడతారు ఖచ్చితంగా. ఈసారి మాత్రం కుమార్ అక్క షెఫ్ గా పెడతారేమో అనుకుంటున్నాను. కుమార్ ఆంటీని పాపం పైకి తీసుకెళ్దాం అనుకోవట్లేదా? వంటలు చేపిద్దాం అనుకుంటున్నారు. వంటలు చేపిద్దాం కాదు, మామూలుగా ఆమె కూడా హైలైట్ అయ్యిద్దిలే మ్యాక్సిమం. ఎందుకంటే అందరు భోజనాలు ఆమె దగ్గర చేస్తారు కాబట్టి అందరికి ఆమె కూడా ఓట్లు వేస్తారు. ఆమె కూడా ఒక క్రేజ్, ఒక హైలోకి వెళ్ళాలనుకుంటున్నారా? వెళ్ళాలనుకుంటున్నాను. కుమార్ ఆంటీకి అవకాశం ఇద్దాం. కుమార్ ఆంటీ ఇంకెవరైనా వస్తే బాగుంటుందా? ఏదో రాష్ట్ర పేరు చెప్పారు, మర్చిపోయా. ఇంకెవరు చెప్పాలి? నాన్ వెజ్ వస్తే బాగుంటుంది. ఆటగాడ, మంచి ఆటగాడ. నాన్ వెజ్ ఓల్డ్ ట్రిప్ లో ఉన్నాడు ఆయన వస్తే బాగుంటుందా? బాగుంటుంది. కాకపోతే నాగార్జున పిలవడేమో, పిలిస్తే బాగుంటుంది. నాన్ వెజ్ గారు మీరు ఎక్కడ ఉంటే వచ్చేయండి. బిగ్ బాస్ లోకి వెళ్ళాలంట. వాడు అభిమానులు అంట విజయవాడ నుంచి. అభిమానులు సార్, మీరు రావాలి సార్. దీనికి ఆటల కోసమా? దీనికోసం ఆటలు అయితే బిగ్ బాస్ రానివ్వరు, కాకపోతే ఆటలు బాగుంటుంది మొత్తం అంతా. ఓకే ఫైన్. మేము ఆటగాళ్ళం అవుదాం అనుకుంటున్నాం. నాన్ వెజ్ వస్తే బాగుంటుంది అంతే. ఇంకెవరైనా అంటే బిగ్ బాస్ సీజన్ 8 వచ్చేసింది చూసావా? చూసాను. సో వస్తుంది ఇంకా కొన్ని రోజుల్లో. హౌస్ లోకి వెళ్తారు చాలా మంది. సో హౌస్ లోకి వెళ్ళే వాళ్ళు ఎవరు వస్తే బాగుండు? కుమార్ ఆంటీ వస్తే బాగుంటుంది అనుకుంటా. కుమార్ ఆంటీ? ఎందుకు కుమార్ ఆంటీ? ఎందుకంటే మంచి వంటలు చేసి పెడతారు. వంటల కోసమా? మొత్తం 1000 అయింది బిల్. మెంబర్స్ అందరికి వంటలు ఫ్రీగా చేసి పెడతారని. వంటలు ఫ్రీగా? వంటలు ఫ్రీగా అంటే నమ్మలేం భయ్యా. ఎంతైనా లాస్ట్ కి మొత్తం ఇది 1000 అయింది అంటారు. 1000 అక్కడ కూడా మటన్ బిర్యానీ 100 150 అంటే ఇంకా అంతే. అంటే ఏంటి, ఆమె కామెడీ చేస్తున్నారా? నిజంగా ఆమెకి అభిమానం ఉందా? ఎంటర్టైన్మెంట్ గా ఉండిద్ది అని చెప్తున్నా. నువ్వేం చెప్తావు? ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ కోసం కుమార్ ఆంటీ వస్తే బాగుంటుంది అంటావు? బాగుంటుంది. ఒక ఆప్షన్ ఇవ్వాలంటావు ఆమెకి? ఇవ్వాలంట. ఇంకెవరు వస్తే బాగుంటుంది? ఇంకా ఈ సైడ్ నుంచి యాక్టర్స్ కానీ ఇప్పుడు జబర్దస్త్ టీమ్ లో చాలా మంది ఉన్నారు. అగ్గిపెట్ట మచ్చ వస్తే బాగుంటుంది. ఓ మై గాడ్, అగ్గిపెట్టి మచ్చ ఏంటి? అందరూ అగ్గిపెట్టి మచ్చ మీద పడ్డారు. అగ్గిపెట్ట ఇంకా ఫ్యాన్ బేస్, సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. వస్తే బాగుంటుంది అంటారు అగ్గిపెట్టి మచ్చ? బాగుంటుంది. వీడియోస్ కే మిలియన్స్ లో వెళ్తాయి. మిలియన్స్ ఏంది, అట్లా వెళ్ళిపోతాయి. ఇంకా బిగ్ బాస్ వస్తే ఉంటాడంటారు అగ్గిపెట్టి మచ్చ? ఎందుకు బిగ్ బాస్ దగ్గరికి వెళ్ళి ఎగిరితంతా ఎక్క అంటారు. వస్తే బాగుంటుంది. అయితే వస్తే బాగుంటుంది అన్న. అగ్గిపెట్టి మచ్చ అండ్ కుమార్ ఆంటీ. ఇంకెనీవన్? అంతే. సుధీర్ అన్న రావాలి.